నువ్వు ఎంత బిజీ అయినా ఉండొచ్చు, ఎవ్వనికైనా బిజీగా ఉండు, దేవునికి నువ్వు బిజీగా ఉండడానికి వెళ్ళి. యేసయ్య వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఉన్నారు. ఒక పేదరు చేపలు పడుతున్నాడు, యోహాన్ చేపలు పడు, అందరూ బిజీ ఉన్నారు. ఎందులో ఉన్నారు? జాబ్. చెప్పండి. ఒక జాబ్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, వ్యాపారం చేసుకుంటా బిజీ ఉన్నారు. సో యేసయ్యనే వెళ్ళాడు, బిజీగా పని చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఏం చేస్తారు అని అంటే, నన్ను వెంబడించాడు. తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు యేసయ్య చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇక మమ్మల్ని చూస్తే యేసయ్యలాగా మమ్మల్ని కూడా సిలువేస్తారేమో, మమ్మల్ని కూడా కొడతారేమో, చంపుతారేమో అని చెప్పేసి తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నారు. అంటే వీళ్ళకి ఏం లేదు, ఇప్పుడు జాబ్ లేదు, అంతే కదా. జాబ్ లేదు, బిజినెస్ లేదు, పని లేదు. పని లేకుండా ఒక దగ్గర కూర్చున్నారు. యేసయ్య ఏం చేసాడు? వాళ్ళ దగ్గర ప్రత్యక్షమే వాళ్ళతో మాట్లాడాడు. సో యేసయ్య నువ్వు బిజీగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, నీకు పని లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడేమో దేవుని మాటలు వింటావు, నువ్వు పని ఉండి బిజీగా ఉన్నప్పుడేమో నీకు టైము. సో దేవుడు నీతోని, నువ్వు బిజీ ఉన్నా ఒకటేలా ఉంటాడు, బిజీగా లేకపోయినా ఒకటేలా. దేవుడే మనం బిజీగా ఉన్నా లేకపోయినా ఒకటేలా ఉంటున్నప్పుడు, మనం పని లేనప్పుడు ఒకలాగా, పని ఉన్నప్పుడు ఒకలాగా ఎట్లా బిహేవ్ చేస్తాం?